భారీ భూకంపం దాటికి మయన్మార్ విలవిల్లాడుతోంది. వరుస భూకంపాల తీవ్రతకు మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు అక్కడ 103 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మరోవైపు థాయిలాండ్ లో 4 మృతి చెందగా 50 మంది గాయపడినట్లు సమాచారం. అలాగే చైనాలోనూ పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. కూలిన ఎత్తైన భవనాల కింద చిక్కుకుని హాహాకారాలు చేస్తున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. మయన్మార్లోని నేపిడాలో 1000 పడకల హాస్పిటల్, మాండాలే నగరంలో ఐకానిక్ వంతెన, పలు చోట్ల ఎత్తైన ఆలయాలు, గోపురాలు భూకంప తీవ్రతకు కుప్పకూలాయి. ఈ ఘటనల్లో 20 మందికి పైగా మృతి చెందగా 200 మంది గాయపడినట్లు అధికారులు పేర్కొన్నారు. టవోంగులో పునరావాస కేంద్రం ధ్వంసమై మరో 5 ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ అనేక ప్రాంతాల్లో అత్యవసర స్థితి ప్రకటించారు. చాలా మంది తమ ఆత్మీయుల కోసం శిథిలాల్లో గాలిస్తున్నారు. మయన్మార్ దేశవ్యాప్తంగా చాలా చోట్ల భవనాలు, పాత వంతెనలు కుప్పకూలాయి. బ్యాంకాక్ లోను అనేక ప్రాంతాల్లో భారీ ఆస్తి నష్టం జరిగింది. బ్యాంకాక్ లోని నిర్మాణంలో ఉన్న ఎత్తైన వంతెన కూలడంతో 90 మంది గల్లంతైనట్లు థాయిలాండ్ రక్షణ మంత్రి ప్రకటించారు. ఓ చోట భారీ భవనం కుప్పకూలగా శిథిలాల కింద ఓ కార్మికుడు ఆర్తనాదాలు చేస్తూ కనిపించాడు. అతడు సాయం కోసం అభ్యర్థిస్తున్న తీరు కలిచివేస్తోంది. శిథిలాల కింద అనేక మంది ఉండొచ్చని భావిస్తున్నారు అధికారులు. సహాయక బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బ్యాంకాక్ నగరంలో కుప్పకూలిన 30 అంతస్తుల భారీ భవనం కింద 43 మంది చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. దీంతో మృతులు, క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే మరోసారి భూకంపం వచ్చే అనుమానంతో అధికారులు భవనాల నుంచి జనాల్ని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మనం 10 టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ట్రైన్ మాత్రమే కాదు, మొత్తం స్టేషన్ కూడా మొత్తం మోగిపోతున్నట్టుగా కనిపిస్తోంది. భూకంప తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనము ఇది చూసి అర్థం చేసుకోవచ్చు. మెట్రో స్టేషన్ లో ఉన్న మెట్రో ట్రైన్ ఎంత కుదుపునకు గురవుతుందో మనం చూడొచ్చు. ఒక్కసారిగా భూకంపం సంభవించడంతో ఇలాంటి పరిస్థితులు అక్కడ కనిపించాయి. మెట్రో స్టేషన్ లో మెట్రో ట్రైన్ ఎలా ఊగిపోతుందో మనం చూడొచ్చు. మెట్రో స్టేషన్ కూడా అక్కడ చాలా కుదుపుకు గురైంది. రిక్టర్ స్కేల్ పై 7.7గా నమోదైన భూకంప తీవ్రత మనము విజువల్స్ లో చూడొచ్చు. మెట్రో స్టేషన్ లో దాని ప్రభావం ఎలా ఉందో, మెట్రో ట్రైన్ ఏ స్థాయిలో ఊగిపోతుందో మనం 10 టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఇక భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.7గా నమోదైంది. అయితే మనము 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మెట్రో స్టేషన్ లో ట్రైన్ ఊగిపోతున్న సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఎంతో టన్స్ ఆఫ్ వెయిట్ ఉన్న ట్రైనే భూకంప తీవ్రతకు ఇలా ఊగిపోతూ ఉంటే ఇక అక్కడ జనాల పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఆర్తనాదాలు అయితే మిన్నంటాయని చెప్పుకోవచ్చు. థాయిలాండ్, మయన్మార్, బ్యాంకాక్ లో ఇలాంటి పరిస్థితి నెలకొంది. మెట్రో స్టేషన్ లో మెట్రో ట్రైనే కాదు, మెట్రో స్టేషన్ కూడా కంప్లీట్ గా భూకంప తీవ్రతకు ఊగిపోతున్న సందర్భాన్ని మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం.
మనం చూడొచ్చు టీవీ స్క్రీన్ పైన అంటే క్షతగాత్రులకు చికిత్స రోడ్స్ పైనే అందిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటికే వందల మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య 100 దాటిపోయింది. ఇక క్షతగాత్రుల సంఖ్య అయితే అంటే పెద్ద పెద్ద భవనాలు కూలిపోవడంతో క్షతగాత్రుల సంఖ్య కూడా చాలా పెద్ద మొత్తంలో ఉంది. వాళ్ళందరికీ కూడా చికిత్స అందించడానికి హాస్పిటల్స్ కూడా సరిపోవట్లేదు. రోడ్లపైనే వాళ్ళకు చికిత్స అందిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ జనాలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. కుదిపేసిందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా జనజీవన స్రవంతి మొత్తం స్తంభించిపోయింది. క్షతగాత్రుల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతూ ఉంది. పెద్ద పెద్ద భవనాలు పేక మేడల్లా కూలిపోవడంతో గాయాల పాలైన వారి సంఖ్య కూడా మరింత పెరుగుతూ వస్తోంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. హాస్పిటల్స్ లో బెడ్స్ కాకుండా రోడ్స్ పైన కూడా చికిత్స అందిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. రోడ్స్ పైనే చికిత్స అందిస్తూ ఉన్నారు. మనం లెఫ్ట్ సైడ్ లో చూడొచ్చు. భూకంప తీవ్రత ఏ స్థాయిలో ఉందో టన్స్ ఆఫ్ వెయిట్ ఉన్న మెట్రో ట్రైన్ కూడా కుదిపేస్తున్నట్టుగా ఒక్కసారిగా భూకంపంతో అక్కడ స్టేషన్ తో సహా మొత్తం కుదుపుకు గురైందని చెప్పుకోవచ్చు. ట్రైన్ చేసే సౌండ్ కూడా మనకు విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. మనము క్షతగాత్రుల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతూ ఉంది. అయితే హాస్పిటల్స్ లో కాకుండా వారికి రోడ్స్ పైన కూడా చికిత్స అందిస్తూ ఉన్నారు. ఇప్పటికే 100కు పైగా మృతుల సంఖ్య నమోదైంది. ఒక్కసారిగా సంభవించిన భూకంపంతో జనజీవనం అతలాకుతలం అయిపోయింది, స్తంభించిందని చెప్పుకోవచ్చు. మయన్మార్, థాయిలాండ్, బ్యాంకాక్ లో సంభవించిన భూకంపం మిగిల్చిన విషాదాలని మనము చూస్తూ ఉన్నాము. అయితే మెట్రో స్టేషన్ లో భూకంపం సంభవించిన సమయంలో ఎలాంటి వాతావరణం కనిపించిందో మనము లెఫ్ట్ సైడ్ చూడొచ్చు. మెట్రో స్టేషన్ లో మెట్రో ట్రైన్ టన్స్ ఆఫ్ వెయిట్ ఉంటుంది. మెట్రో ట్రైన్ అలాంటి ట్రైన్ కూడా మొత్తం కంప్లీట్ గా ఊగిపోతున్న దృశ్యాన్ని మనము లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం. మెట్రో స్టేషన్ లో భూకంపం సంభవించిన సమయంలో చోటు చేసుకున్న దృశ్యం అది. ఇక రైట్ సైడ్ చూస్తే 100 మందికి పైగా మృతుల సంఖ్య నమోదైంది. ఇక క్షతగాత్రుల సంఖ్య అయితే చాలా ఉందని చెప్పుకోవచ్చు. అంటే పెద్ద పెద్ద భవనాలు పేక మేడల్లా కూలిపోవడంతో గాయాల పాలైన వారి సంఖ్య కూడా వేలల్లో ఉంది. అయితే హాస్పిటల్స్ లోనే కాకుండా వారికి రోడ్స్ పైన కూడా చికిత్స అందిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఎమర్జెన్సీని ప్రకటించారు. కొన్ని ఏరియాస్ లో కంప్లీట్ గా మొత్తం అందరు కూడా పేక మేడల్లా భవనాలు కూలిపోయాయంటే మనము భూకంప తీవ్రత ఏ స్థాయిలో అక్కడ రోడ్స్ పైన కనిపిస్తుందో తెలుసుకోవచ్చు.